బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధులకు ఈ మాట తెలియపరుస్తున్నాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మనం చదవబడిన వాక్యం మనం చూసినట్టయితే, మా కొరకు ప్రార్థించండి, మూర్ఖులైన ప్రజల మధ్యలో మేము ఉన్నాం గనక మా గురించి ప్రార్థించండి. అదే సమయంలో పౌలు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. విశ్వాసము కొందరికి లేదు, విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం అందరికీ లేదు అని అంటున్నాడంటే ఈ విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసమే లేకపోతే దేవుడికి మనం విశ్వలో ఉంటే అసాధ్యమని పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో తెలియపరుస్తున్నాడు. విశ్వాసం అనేది ముఖ్యమైనది. విశ్వాసమే లేకపోతే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం మూలంగా రాజ్యాలను జయించారు, విశ్వాసం మూలముగా అనేకమైన అద్భుతాలు చేశారు, విశ్వాసం మూలంగా తమ మృతి పొందిన తమ భర్తలను కూడా బ్రతికించుకున్నారని హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఈ మాటలు పౌలు గారు రాస్తున్నారు. అంటే విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు అద్భుతాలు చేశారు. ఎందుకంటే విశ్వాసం అంత గొప్పది. విశ్వాసానికి కర్త ఎవరు అని మనం చూసినట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన పరుగు పందు మన విశ్వాస యాత్రలో ఓపికతో పరిగెత్తాలని పౌలు గారు చెప్తున్నాడు. అంటే విశ్వాసం పుట్టింది ఎక్కడంటే మన యేసయ్యకే పుట్టింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసము పుట్టిన స్థలం ఎక్కడంటే అది దేవుడికే పుట్టింది. విశ్వాసానికి కర్త అని అంటాడు బైబిల్లో. అంటే యేసు ప్రభువుకు ఆ విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసాన్ని మనలో కూడా కలిగి ఉండి ప్రభువును మనం సంతోషపరచాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. బైబిల్లో మనము అనేక చోట్ల చూసినట్టయితే విశ్వాసుల గుంపు ఉంది, అవిశ్వాసుల గుంపు కూడా కనబడుతుంది. అంటే ప్రభువును విశ్వసించి అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న గుంపు ఒకటి కనబడుతుంది. అదే సమయంలో ప్రభు యందు విశ్వాసం ఉంచి మధ్యలోనే మధ్యంతరంగా వారి విశ్వాసాన్ని కొనసాగించకుండా ముగించకుండా మధ్యలోనే వారి విశ్వాసం ఆపుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్లో అనేకం చూస్తున్నాం. ముఖ్యంగా మన ఇశ్రాయేలు ప్రజలను చూసినట్టయితే వారి విశ్వాసంతో బయలుదేరారు, కానీ అందరూ మాత్రం విశ్వాసాన్ని ముగించలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని, నా పరుగును తుదముట్టించితిని అని అన్నాడు. హల్లెలూయా. ప్రారంభం అనేది గొప్ప విషయం కాదు, ముగింపు అనేది గొప్ప విషయం. ప్రారంభంలో ఎవరైనా ఆసక్తిగా పరిగెత్తుకొని వస్తారు దేవుని దగ్గరికి. దేవుని కార్యాల విషయంలో చాలా విశ్వాసం ఉంచుతారు. దేవుని కొరకు వారు జీవించడానికి చాలా సమర్పించుకుంటారు కూడా. కానీ కొద్ది కాలం గతించిన తర్వాత, కొద్ది రోజులు ముందుకు సాగిన తర్వాత వారి జీవితంలో ఏమైపోతారు వాళ్ళు అని చూసినట్టయితే వారిలో విశ్వాసము సన్నగిలుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసము అందరికీ లేదు. ఏంటంట? విశ్వాసము అందరికీ లేదంట. మరి విశ్వాసం లేకపోతే వారి దగ్గర ఏముంది అని చూసినట్టయితే భక్తి ఉంది. వారిలో ఏముంది? ఇప్పుడు భక్తి, చర్చికి వచ్చే భక్తి ఉంది, వాక్యం వినే భక్తి ఉంది, పాటలు పాడే భక్తి ఉంది, ప్రార్థన చేసే భక్తి ఉంది. కానీ వాక్యం పైన విశ్వాసంతో వారి జీవితాలు కొనసాగించలేరు.
హల్లెలూయా. హల్లెలూయా. మధ్యలో సైతాన్ అనేక రకాలైన ఒడిదుడుకులు తీసుకొస్తాడు. దావీదు కీర్తన 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు దావీదు గారు. ఎందుకు దావీదు అలా మాట్లాడుతున్నాడంటే నడుస్తున్న ప్రయాణం, విశ్వాస యాత్ర తన సొంతంగా నడవట్లేదు ఆయన. దేవా, నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నా కాపరివి, నువ్వు నన్ను ఆదరించే దేవుడవి. ఏ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఎలా ఉండాలో అదంతా కూడా నీకు తెలుసు అని దేవుడి పైన పూర్తిగా ఆధారపడి తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి దావీదు ఆ 23వ కీర్తనను రాసి ముగించాడు. ప్రారంభంలో నా దేవుడు నాకు ఆధారము, నన్ను నడిపించువాడు అని చెప్పాడు. చివరిలో అంటాడు, ఇదిగో చిరకాలం యెహోవా మందిరములో నీ నివాసము చేతును అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఈ లోకములో నడిపించేది, తమ యాత్ర, విశ్వాస యాత్ర కొనసాగించేది ప్రభువైన యేసుక్రీస్తు, దాన్ని ముగించేది కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ముగిస్తున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసాన్ని మధ్యలోనే ఆగిపోతున్నారు, వారి విశ్వాసాన్ని మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. వారి విశ్వాసం ముందుకు కొనసాగించండి. మరి విశ్వాసం అనేది ఎప్పుడు దృఢపరచబడుతుంది, ఎప్పుడు బలపరచబడుతుంది, ఎప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది అని చూసినట్టయితే హల్లెలూయా, విశ్వాసానికి పరీక్షలు రావాలి. పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు నిరీక్షణను పుట్టిస్తుంది అని పౌలు గారు రోమపత్రికలు రాశాడు. అంటే విశ్వాసం ఎవరైతే ఉంచుతున్నారో వారి ఖచ్చితంగా వారి విశ్వాసానికి శోధన జరుగుతుంది, వారి విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో, ఈ శోధనలో ఎవరైతే నిలకడగా నిలబడి ధైర్యంతో ముందుకు సాగుతున్నారో వారి జీవితంలో దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ కొంచెం శోధన రాగానే చాలామంది ఏమైపోతారు, కుంగిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ విశ్వాసం అనేది ఆలోచించేది కాదు, ధైర్యంతో ముందుకు నడిపించేది విశ్వాసం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చేది, నిబ్బరమైన మనసు ఇచ్చేది. విశ్వాసం మూలంగా రాజ్యాలను జయించారంట. హల్లెలూయా. దావీదు తన యుద్ధంలో ఎక్కువ శాతం విశ్వాసం ఉంచాడు దేవుడి పైన. తన సైన్యం పైన విశ్వాసం ఉంచలేడు దావీదు, తనకున్న డబ్బు పైన విశ్వాసం ఉంచలేడు దావీదు, తనకున్న రాజ్యంలో గొప్ప సైన్యం పైన విశ్వాసం ఉంచలేదు, తన తెలివితేటల పైన కూడా విశ్వాసం ఉంచలేదు. కారణం, ఆయనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని మూలంగా నేను రాజ్యమును జయిస్తాను, సైన్యమును జయిస్తాను అని దావీదు మాట్లాడతాడు. నా దేవుడే లేకపోతే నేను ఏది సాధించలేనంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం పరిశోధించడానికి నీ దగ్గరికి పరిస్థితి వస్తున్నప్పుడు, పరీక్ష వస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి, దాన్ని కాపాడుకోవాలి. శోధన వస్తున్నప్పుడు నీ విశ్వాసం అనే డాలు పెట్టాలి. అప్పుడు సైతానికి అగ్నిబాణములు ఏమైపోతాయి, ఆర్పివేయబడతాయి. చాలామంది విశ్వాసాన్ని కలిగి ఉంటారు, కానీ దాన్ని ఆయా పరిస్థితుల్లో ఎలా నిలుపుకోవాలనో వారికి తెలియదు, విశ్వాసం ఎలా కాపాడుకోవాలో తెలియదు వారికి. ఎలాంటి పరిస్థితుల్లో నేను విశ్వాసం ఉంచాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను విశ్వాసంతో ముందుకు సాగాలి అనే విషయాలు వారు గ్రహించలేరు. అందుకే వాక్యములో చెప్తున్నాడు పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉంది అని మనం గమనించినట్టయితే
విశ్వాసము రెండు భాగాలుగా చూస్తున్నాం మనం. విశ్వసించడం ఒక ఎత్తు అయితే, విశ్వాసములో ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావో, ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావో ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసం కూడా కావాలి. హల్లెలూయా. యాకోబు అంటాడు, ఒకరికి విశ్వాసం ఉందంట, ఒకరికి క్రియలు ఉన్నాయంట. అంటే విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు అని విశ్వాసం ఉంది అతడికి, కానీ క్రియలు లేవు. ఆ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఆ క్రియలు, ఆ విశ్వాసం లేదు, క్రియతో కూడిన విశ్వాసం లేదు. అబ్రహాం విశ్వాసం ఉంది, అబ్రహాం విశ్వసించాడు దేవుణ్ణి, కానీ అతని విశ్వాసం ఏముంది? ప్రతిఫలం ఆశించే విశ్వాసం ఉంది. దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంది. ఆయన మృతులను సైతం సజీవులుగా లేపే దేవుడని విశ్వాసం ఉంచి అబ్రహాం ఏం చేశాడు? మొరియా కొండ పైన ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. కారణం, మృతులను సైతం లేపడానికి నా దేవుడు శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వ్యక్తి అని విశ్వసించి విశ్వాసానికి ప్రతిఫలం ఆశించి అర్పించాడు. చేసిన తర్వాత విశ్వాసం కాదు, చేయకముందే విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ప్రతిఫలం వచ్చిన తర్వాత విశ్వాసం కాదు, ప్రతిఫలం ఇస్తాడని ముందే విశ్వసించాడు. ఇస్సాకును అర్పించడం లేదు, ఇస్సాకును కొండ మీకు తీసుకున్న వెళ్ళలేదు, బలిపీఠం కట్టన లేదు ఇంకా. కానీ అబ్రహాంలో ఏముంది? విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం? మృతులను సహితం సజీవులుగా చేసే లేపే దేవుడని, సజీవులుగా చేసే దేవుడని ఆయనకి విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము ప్రతి వ్యక్తిలో కూడా ఉండవలసి ఉంది. అందుకైనా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాం ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన విశ్వాసానికి తండ్రి దేవుడైతే విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఈ విశ్వాస యాత్రలో సైతాన్ అనేక రకాలైన నానా విధములైన శోధనలు తీసుకొస్తున్నప్పుడు నువ్వు నిలిచి ఉండాలని దేవుడి చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో అవిశ్వాసం తీసుకొస్తుంది సైతాను. వింటున్న బోధ పైన అవిశ్వాసం తీసుకొస్తుంది. ఇది నిజమేనా? ఇలాంటి సంఘటన మనం ఏదేం తోటలో చూస్తాం. సైతాన్ ఎలా శోధిస్తున్నాడు అవ్వను? ఇది నిజమేనా అంటే నమ్మిన దానిపైన అనుమానం పుట్టించే శక్తి ఈ దుష్టాత్మ. తను ఏది సత్యం వింటున్నాడో ఆ సత్యం పైన అనుమానం పుట్టించే శక్తి సంఘంలో కూడా పనిచేస్తుంది. నీవెవరిపైన పూర్తి విశ్వాసం నీకు వచ్చిందో, ఎవరిని విశ్వసించి నువ్వు ప్రయాణం చేశావో, అక్షరార్థంగా ఒక సేవకుడు కావచ్చు, సంఘమే కావచ్చు, ఆ సేవకుడి మీద, సంఘం మీద నీకు అవిశ్వాసం పుట్టించే పరిస్థితి వస్తుంది. ఎవరు పుట్టిస్తారు అవిశ్వాసం? సైతాన్. హల్లెలూయా. నిన్నటి వరకు విశ్వాసం ఉంచుతారు, ఈరోజు వారి విశ్వాసం పోగొట్టుకుంటారు. సైతాన్ అంటది మీ సేవకుడు ధనాశపరుడు అంటది. హల్లెలూయా. మీ సేవకుడికి ఈ లోకం మీద చాలా వాంఛ ఉంది, చాలా దురాశలు ఉన్నాయి అని సైతాన్ నీ దగ్గర కొంచెం గుసగుస పెడతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అవునా అనాలి ఎంబడి. హల్లెలూయా. ఇన్ని రోజులు నేను చూశాను కదా, సైతాన్ ఎన్నో రోజులు నేను చూసుకుంటూ వస్తున్నాను, ఇలాంటి నాకేం కనపడలేదే. ప్రైజ్ ది లార్డ్ అని సైతాన్ని ఎదిరించాలని ఎదిరించకూడదా? అంటే నమ్మకం ఎక్కడితో ఉంటుందో ఆ నమ్మకమైన నువ్వు ఖచ్చితంగా నిలబడి విశ్వాసం అనే డాలుతో సైతాన్ వేస్తున్న బాణాన్ని నువ్వు చెదరగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో సత్యం ఉంటే గనక
జనాలు ఎందుకు రారు? సైతాను అవిశ్వాసం పెడతా ఉంటుంది. హల్లెలూయా. అవిశ్వాసం పుట్టిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాలు నీ దగ్గర ఉంటే, నువ్వు విన్న వాక్యాలు నీ హృదయంలో ఉంటే గనక ఆ వాక్యంతోనే సైతానికి సమాధానం చెప్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సైతాన్ని నేను సత్యం కోరుకుంటున్నాను, ఉపదేశం కోరుకుంటున్నాను, ప్రత్యేకత కోరుకుంటున్నాను. ఆ ప్రత్యేకత ఉపదేశం కలిగిన సంఘములో, ఖచ్చితమైన సంఘములో, ఎక్కడైతే ఆ స్థలంలో 2 లేక 3 కూడుకొని ఉంటారో అక్కడ ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. సైతాన్ ఈ మాట నీకు వినబడిందా? సైతాన్ ఈ వాక్యం నీకు తెలుసా అని సవాలు విసిరి నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? దృఢపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుంపులు చూస్తూ వెళుతున్న వారికి విశ్వాసం లేదు. ఆ చిన్న గుంపుని వెళుతున్న వారికి విశ్వాసం లేదు, పెద్ద గుంపుని వెళుతున్న వారికి విశ్వాసం లేదు. ఎవరికి విశ్వాసం ఉంటుంది? విశ్వాసం కలిగిన బోధ విన్నవారికి విశ్వాసం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి వాక్యం ఎలాంటి వాక్యం ఇది? విశ్వాసము పుట్టించు వాక్యం, విశ్వాసం గల వాక్యం. అపోస్తలులు చెప్తున్న వాక్యం ఎలాంటి తెలుసా? విశ్వాసం కలిగిన బోధ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేనిపైన విశ్వాసం? వాక్యం పైన విశ్వాసం. నేను సృష్టించిన సృష్టికర్త నిజదేవుడని విశ్వాసం. ఆయన సమస్తము చేయగల సమర్థుడని విశ్వాసం. ఆయన ఉన్నాడని విశ్వాసం. ఆయన 10 రకాల మాటలు మాట్లాడాడు. ఏ యుగములైనా, ఏ తరములైనా, ఏ కాలములైనా ఆయన మాట మార్చుని దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట మార్చుటకు నరమాత్రుడు కాడు. ఈ మాటలన్నీ నీ హృదయంలో విశ్వాసంతో నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి మాటలు నీలో ఉన్నప్పుడు అబద్ధ బోధనలు విశ్వసించవు. అబద్ధం గురించిన మాటలకు సహోదరు నుంచి వస్తున్నప్పుడు ఎవరు దాన్ని అటాక్ చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటలన్నీ హృదయం లేకపోతే ఎవరు మాట్లాడినా చెవులు ఊపేస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒకరు వచ్చారు, కొందరు మాట్లాడుతున్నారు. ఏంటంటే సంఘాలంట, చర్చిలంటే కట్టొద్దంట. మరి ఎట్లా కూర్చుంటారో మరి బుద్ధిమంతులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువా, జనాలు వస్తున్నారు, చర్చి కావాలని ప్రార్థించిన దైవజనులు ఎంతోమంది నాకు తెలుసు. ఈ దైవజన సంగతి వారికి తెలియదుగా. కొందరు స్వార్థపరులైన వారు కూడా ఉన్నారు. నేను ముందే చెప్తున్నాను. విశ్వాసం ఎంతమంది ఉన్నారు? 2 గుంపులు ఉన్నాయి. ఒకరికి విశ్వాసం కలిగిన గుంపు ఉంటే, కొందరు విశ్వాసం లేని గుంపు ఉంది. విశ్వాసం లేని గుంపు, వారి విశ్వాసం కేవలం భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది వారి విశ్వాసం. నేను ఇలాంటి వారి గురించి చెప్పట్లేదు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా దేవుని చిత్తము జరగాలని ఏ హృదయంలో, ఏ సేవకుడి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి దేవుడి చిత్తము కొరకు భూ సంబంధమైన వాటిని కూడా కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ లోకములో తానెవరో కనబడాలని, తన పేరు ప్రఖ్యాతులు కనబడాలని చర్చిలు కట్టుకుంటూ కొందరు ఉన్నారు. నేను అలాంటి వారి గురించి నేను మాట్లాడట్లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తాడేపల్లి గూడెంలో నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక సేవకుడి గురించి విన్నా. నేను ఆంధ్రలో తాడేపల్లి గూడెం, అది బైబిల్ మిషన్ సంఘం. అక్కడ చాలామంది విశ్వాసులు వస్తుంటే
వారు ఏం చేశారంటే, వారి విశ్వాసం ఎలాంటిదని నేను చెప్పట్లేదు, ప్రజలందరూ కూర్చుని ఆరాధించడానికి స్తంభాలు బాతి, అక్కడక్కడక్కడ స్తంభాలు బాతి సెట్ వేశారు. దానికి డోర్స్ లేవు, కిటికీలు లేవు, ఏమి లేవు. కొన్ని ఎకరాల కొద్ది అది కూడా వద్దా? హల్లెలూయా. ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఇంట్లో ఉన్నాం అంటే వర్షానికి, చలికి, ఎండకు తట్టుకోవడానికి ఒక సెడ్డ లాంటిది కూడా ఉండకూడదా? అంటే సైతాను కొందరిని ఆలోచింపజేసింది. బైబిల్లో చర్చిలు ఎక్కడైనా కట్టారా? చర్చ్ ఎందుకు? చూపించుకోవడానికా? పాస్టర్ పేరు పెద్ద కనబడాలనే? వాళ్ళ చర్చి చాలా అందంగా ఉంది, గొప్ప గొప్ప వస్తువులు తీసుకొచ్చి ఎక్కడెక్కడో తీసుకొచ్చి కట్టేశారు ఆ చర్చిని. దానికి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వేరు వేరే దేశాల నుంచి తీసుకొచ్చారని ఇలాంటి పేరు రావాలని రావాలని కదా చర్చి కట్టడం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలం దేవుని మహిమార్థమై ఆరాధించుకునే ప్రజలు యథార్థంగా ఆరాధించడానికి, ఏ ఇబ్బందులు లేకుండా ఆరాధించడానికి చర్చి అవసరం. అంటే చిన్న చిన్న విషయాలను కూడా సైతాన్ తీసుకొచ్చి ఒక వృద్ధలో పడేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉండి ఇదే సత్యం అనుకొని ఇక సేవకులను కూడా దర్శించి సేవకులతో కూడా సలహా తీసుకుని బుద్ధిమంతులు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే వీరిని సైతాన్ డైవర్ట్ చేస్తుందా లేదా? సైతాన్ దారి తప్పిస్తుందా లేదా? హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సైతాన్ అనేక రకాలు, యాకోబు అంటున్నాడు, నానా విధమైనటువంటి శోధన, చిన్న శోధన కాదు అది, అనేక రకాల శోధన. నువ్వు వింటున్న విశ్వాస వాక్యం, అపోస్తుల బోధ, ఉపదేశం కలిగినటువంటి ప్రత్యేకత కలిగిన బోధను వింటే ఇదే సత్యం అనేది నువ్వు స్పష్టంగా గుర్తించుకోవాలి. హల్లెలూయా. సంఘ దర్శనం, సేవా దర్శనం, ఉపదేశము, ప్రత్యేకత కలిగినటువంటి దర్శనం ఎవరికైతే ఉంటుందో వారు నిలకడగా ఉంటారు. హల్లెలూయా. నా జీవితంలో కొన్ని సంఘటనలు మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనేక సంఘాలు తిరిగి వచ్చాను, చాలా సంఘాలు తిరిగి వచ్చాను. నేను సంఘాల పేరు చెప్పాలంటే చాలా చెప్తాను. నేను అనేక డినామినేషన్స్, అనేక రకాలైన సిద్ధాంతాలు, ఉపదేశం కలిగినటువంటి సంఘాలు నేను చూసి వచ్చాను. లాస్ట్కి అపోస్తుల గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో అనుభవించిన సంఘం, పెంతెకొస్తు దినము నాడు దేవుని యొక్క శక్తిని అనుభవించిన ఆ చిన్న గుంపు, 120 మంది, ఆ మొదటి సంఘంలో ఉన్న గుంపు, ఆ సంఘము నిజమైన సంఘం అని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటికే సేవకుడు నాకు తెలియదు, ఏ సంఘాలు నాకు తెలియవు, సంఘానికి వెళ్ళి కూర్చున్న ఆనవ పరిస్థితులు కూడా నాకు లేదు ఆ రోజుల్లో. అంటే వెళ్ళలేదు సంఘానికి, కానీ బైబిల్ మాత్రం చదువుతున్నా. అప్పుడు సంఘం కూర్చున్న ఖచ్చితమైన ఒక దర్శనం దేవుడు నా హృదయంలో పెట్టాడు. అదేంటని ఆలోచించినప్పుడు అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న సంఘము అదే నిజమైన సంఘం అనేది ఖచ్చితమైన నిర్ధారణ నా హృదయంలో దేవుడు పెట్టాడు. ఈ సంఘం కొరకు 7 సంవత్సరాలు అన్వేషించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 సంవత్సరాలు అనేక సంఘాలకి వెళ్ళి చూశాను. ఈ ఉపదేశం ఉందా? అపోస్తుల యొక్క పరిచర్య ఉందా? లోకానికి ప్రత్యేకంగా వేరుగున్న సంఘం ఉందని అనేక సంవత్సరాలు ఎదురు చూశాను. దొరకలేదు. నాకు ప్రార్థన చేశాను, ప్రభువా ఇలాంటి సంఘము ఈరోజు భూమి మీద ఉంది, అది ఎక్కడుందో నాకు తెలియదు, కానీ అలాంటి సంఘము నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి సంఘం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక విచిత్రంగా, ఆశ్చర్యరీతిగా ఈ సంఘంలోనికి నన్ను తీసుకొని వెళ్ళాడు. నా హృదయంలో అయితే ఈ ఆలోచన ఉంది,
కానీ నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, వేరొక ఆలోచనతో వెళ్ళినప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారంగా ఆ సంఘ విషయాల్ని నాకు బయలుపరిచి అక్కడికి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు చాలా తొందరగా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి సంఘము ఒకటే ఒకటి ఉంటుంది అనేది నిర్ధారణ జరిగిపోయింది. ఈరోజు ఈ సత్యమైన వాక్యం ఉన్న ప్రతి సహోదరులకి, ప్రతి దేవుని బిడ్డ కూడా ఉండవలకు నిశ్చయిత ఏంటి తెలుసా? బోధ ఒక్కటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. నాలుగో అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిపైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటంట? శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, తండ్రి దేవుడు ఒక్కడే. ఈ ఒక్కటే అనే విషయాన్ని పౌలు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు తెలుసా? రెండవది లేదని అర్థం. హల్లెలూయా. ఈరోజు ఒక్క బోధ ఉందా? నానా రకాలైన బోధలు ఉన్నాయి. ఒకటి విశ్వాసం ఉందా? అనేక రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఒకటి ఉందా? లేదు. పౌలు గారు చెప్తున్నాడు, మానవాత్మ ఉంది, దుష్టాత్మ ఉంది, ఈ లోక సంబంధమైన ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఆయా ఆత్మలు దేవుని సంబంధం అయినవో కావో పరీక్షించమంటున్నాడు యోహాను గారు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఆయా ఆత్మలు దేవుని సంబంధం అయినవో కావో మీరు పరీక్షించమని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మలు కూడా ఒకటి కావు, బోధలు కూడా అనేక రకాలు. ఇందులో నిజమైన బోధను, నిజమైన సంఘమును, నిజమైన విశ్వాసమును, నిజమైన నిరీక్షణను కలిగి ఉన్న సంఘమే అది దేవుడు కడుతున్న సంఘం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సంఘ దర్శనము ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎక్కడ ఆరాధించాలనో, ఎక్కడ సంఘమో, ఎక్కడ ప్రభు ఉన్నాడో, ఏ స్థలంలో ప్రభు నివాసం చేస్తాడో నీకే అర్థం కాదు. చూసిన గుంపు దగ్గరంతా దేవుడు ఉన్నాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు. కనబడుతున్న పెద్ద గుంపు దగ్గర దేవుడు ఉన్నాడేమో అని ఎప్పుడు కూడా భ్రమపడకూడదు. కనబడుతున్న ప్రతి సేవకుడు కూడా సేవకుడు అని భ్రమపడకూడదు. సైతాను సేవకులు కూడా ఉన్నారు. దొంగ అపోస్తులు అంటాడు పౌలు గారు కొరింథీ రాష్ట్ర పత్రికలో. వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి క్రీస్తు విరోధి ఉన్నాడంట. వెలుగుదూత అంటే యేసు ప్రభు, ఆయన వేషం వేసుకుంటుంటే సైతాను దుష్టుడు. ఆ సైతాన్ దగ్గర ఉన్న సేవకులను నీతి పరిచారకులు వేషం వేపిస్తాడంట. అంటే నీతి పరిచారకులు నిజమైన సేవకులు, అలాంటి వారికి వేషము వారి సేవకులకి వేపిస్తాడంట. అంతేకాదు,
ఆ నిజమైన యేసయ్యకు ఆరాధించినట్టుగా ఇక్కడ కూడా యేసును ఆరాధిస్తారంట. కానీ నిజమైన యేసు కాడు. అక్కడ ఆత్మ ఉంది, నిజమైన ఆత్మ అంటే దాని కూడా డూప్లికేట్ ఆత్మను ఒక ఆత్మను ఇక్కడ పెడతాడు. వాడు వాని ఆత్మను పెడతాడు దుష్టుడు. వీళ్ళు కూడా ఆత్మలు ఆరాధిస్తూ ఉంటారు. కాకినాడ దగ్గర నేను ఒక ప్రాంతంలోనికి సేవకులతో వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ట్రైనింగ్లో కొందరు పిల్లలు యవనస్తులు ఉన్నారు. అందులో ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. మేము వెళ్ళి మాకు కూడా అక్కడ స్థలం ఇచ్చారు, మాకు కూడా మేము కూర్చున్నాం. ఆ బ్రదర్ అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాడు. చర్చిలోని కొంచెం మూలకు పెద్ద చర్చ్ అది. అన్ని భాషలతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ అన్ని భాషలు ఎలా ఉన్నాయో తెలుసా? అవి వింటుంటే మాకు కలవరం పుట్టింది. మా హృదయంలో నెమ్మది రావట్లేదు, కలవరం వచ్చేస్తుంది. అవి దుష్టాత్మ మాట్లాడుతున్న అన్ని భాషలు అవి. ఇలాంటి పరిస్థితుల్లో సంఘటన చాలా చోట్ల చూశాను. అంటే నిజమైన ఆత్మ ఉంది, దుష్టాత్మ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిజమేందో గుర్తుపట్టకపోతే, నిజమైన సంఘం ఏందో ఆ దర్శనం నీ హృదయం లేకపోతే, నిజమైన సేవకుడు ఎలా ఉంటాడో అది నీకు స్పష్టంగా గ్రహింపు కాకపోతే మోసపోతారా? లేదండి, ఖచ్చితంగా మోసపోతారు. అందుకే మీ ఇంటికి సేవకుడు వచ్చినప్పుడు, మీ దగ్గరికి సేవకుడు వచ్చినప్పుడు మీరు అనేకమైన సందేహాలు అడగాలి, ప్రశ్నలు అడగాలి. నేను నా దగ్గరికి సేవకుడు వస్తే ఊరికి కూర్చుండబెట్టేది కాదు. నేను నా వయసు చిన్నదే, కానీ సేవకునికి అనేక రకాలుగా సందేహాలు తీర్చుకునేది. అంటే నాకు వచ్చినాయి కాదు, జరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు దీన్ని ఎలా నమ్మాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరైన స్థితి ఏంటో, సరైన సంఘం ఏంటో అడగడానికి కొరకు నేను చాలా విషయాలు అడిగేది. వాళ్ళు సంతోషించి చెప్పేవాళ్ళ సేవకు. నువ్వు కూడా అడగాలి. ఎందుకంటే ఈ ఆఖరి దినముల్లో సైతాన్ చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు. నిజమైన సేవకులను కూడా నమ్ముకుంటూ చేస్తాడు సైతాను. వాళ్ళ క్రియలు చూసిన తర్వాత కూడా, వారు మనకు అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అనుమానం పుట్టించే శక్తి సంఘంలోనే పనిచేయచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఒక్క విషయంలో రెండు అర్థాలు ఉంటాయి, ఒక్క మాటలో రెండు అర్థాలు కూడా వస్తూ ఉంటాయి. అందులో ఒక మంచి స్వచ్ఛమైనది ఉంటుంది, దాంట్లో అపార్థం కూడా చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి కొందరికి. అప్పుడు ఆ వ్యక్తి గుర్తించాలి, నాకేదో అపార్థం అనిపిస్తుంది ఈ విషయం ఏదో నాకు సందేహం కలుగుతుంది. అది దృష్టిలో కలిగించాడేమో నీకు. ఎక్కడ రావాలి నువ్వు సందేహం తీసుకొని? చక్కగా సేవకుడి దగ్గర రావాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు పక్కన ఎవరి దగ్గర అడిగినా నీకు సరైన జాబ్ రాకపోవచ్చు. అట్లా సేవకుడికి సందేహాలు అడగకుండా పక్క వారిని అడిగి కూడా మోసపోయిన వారు ఎంతోమంది చూశాను నేను నా అనుభవంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుని ఒక అమ్మ అడగలేదు సందేహము, అది వాస్తవమో కాదో, తనకు వచ్చిన ఆలోచన, తనతో అన్న విషయాలు, ఒక వ్యక్తి చెప్పిన విషయాలు, ఈ నిజమా కాదా మీకు అర్థం కాలేదు. ఆయన సేవకుడు కాదు, కానీ సేవకుని అడిగి తెలుసుకోలేదా ఆ అమ్మ? అట్ట 2 సంవత్సరాల కలవరంతో నెమ్మది లేకుండా, ప్రార్థన చేయకుండా తన జీవితం కొనసాగించింది. కొద్ది దినములు అయిన తర్వాత ఆ సమయానికి నేను ఆ సంఘానికి సేవ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి నేను అందరితో ఫ్రీగా మాట్లాడేది, సిస్టర్స్ చిన్న బ్రదర్స్తోనైనా. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నేను వారికి చాలా కలిసి ఫ్రీగా ఉంటే కనుక వారి సందేహాలు చెప్పడానికి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు భయపడకుండా అని చెప్పి నేను మాట్లాడమని నేను చేస్తాను. ఇది నా ఉద్దేశం. ఏంబడి ఆ అమ్మ ఏం చేసిందంటే, అయ్యా మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఎవరిని అడగలేదు, ఏ సేవకుని అడగలేదు, మీకే అడగాలనుకుంటున్నా. అడుగమ్మ చెప్పాను. సంఘంలో ఒక బ్రదర్ నా ఇంటికి వచ్చాడు, ఇలాంటి విషయం నాకు చెప్పాడు. చెప్పినప్పుడు అది వాస్తవం అనుకొని నేను నమ్ముకుంటూ వచ్చాను. అది వాస్తవేనా అని ప్రశ్న ఎప్పుడు అడిగిందామే? ఆమెకు ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఉన్నప్పుడు పరిస్థితి జరిగింది. ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతుందానే.
నేనన్నా, నీకు సేవకుడు ఇంతకాలం ఉన్నాడు కదా, నువ్వెందుకు అడగలేదమ్మా అని చెప్పాను. అడగలేదయ్యా అన్నాడు. మరి ఆయనను బట్టి ఆమె ఏమనుకుందో, హల్లెలూయా, చెప్తాడా లేకుండా నన్ను గద్దిస్తాడు అనుకుందో, ఏదో మొత్తానికి ఆమె అడగలేదు. నేను వెళ్ళిన తర్వాత అడిగింది. ఈ విషయం వాస్తవేనా అన్నది. ఆ విషయం నేను చెప్పదలుచుకోలేదు. ఈ విషయం వాస్తవేనయ్యా అని అడిగింది. ఈ విషయం శుద్ధ తప్పు అని చెప్పాను నేను. తప్ప అన్నది. అవును తప్పే అని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ విషయం నీకు? సంఘంలో ఒక బ్రదర్ చెప్పాడు. ఆయనకు వాక్యం తెలుసా? ఆయనకు సేవ అనుభవం ఉందా? ఆత్మ నడిపింపు ఉందా వ్యక్తికి? ఆ వ్యక్తి చెప్తే నువ్వు ఎలా నమ్మావు? ఎంబడి సేవకుడి దగ్గరికి వెళ్ళొచ్చుగా నువ్వు. సరే ఈరోజు కలుకున్న నువ్వు 2 రోజులకైనా కలిసేవాడుగా సేవకులు. ఆదివారం ఆరానికి వెళ్ళినప్పుడైనా సేవకుడు కలిసి అక్కడైనా సేవకుడితో మాట్లాడొచ్చు కదా నువ్వు. మాట్లాడలేదయ్యా అని అన్నది. చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటికైనా ఇది తప్పు ఆలోచన తీసేసుకొని నీ హృదయంలో నెమ్మది తీసుకొని ప్రార్థన చేయి. స్వతంత్రంగా విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒక మాటలు చెప్తా, ఏంటి తెలుసా? నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులో భాగం నాకు కూడా వస్తుందని చెప్పాడట ఆ వ్యక్తి. మీ కొడుకు తప్పు చేస్తే ఆ తప్పులో నీ కూడా పాలి భాగం ఉంటుందని చెప్పాడట. ఇది వాస్తవేనా? హల్లెలూయా. ఎవడి పాపానికి శిక్ష వాడు అనుభవిస్తాడని బైబిల్ స్పష్టంగా ఉంది. నా పాపంలో కూడా దేవుడు నా పాపాలను కడిగి వేస్తాడైన రక్తంలో. నా కొడుకు పాపాలు చేస్తే అతడు ప్రార్థన చేస్తే ఆయన రక్తంలో కడిగేస్తాడు. కానీ నేను ప్రార్థన చేసి నేను ఒప్పుకుంటే ఆయన పాపాలు కడిగేస్తాడా? హల్లెలూయా. నా పాపాలు కూడా నేను పశ్చాత్తాపడవలసి ఉంది. సజీవ యాగ బలిగా నేను అప్పగించుకోవాలి ప్రభు దగ్గర. అతడు చేసిన పాపాలకు శిక్ష నాకెందుకు వస్తుంది? నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు, అతడు పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడితే అతన్ని దేవుడు కడిగినప్పుడు ఆయన రక్తంలో నేను ఒప్పుకోకపోతే నా పంప ఎట్లా కడగబడుతుంది? ఈ విషయంతో కొన్ని రోజులు, కొన్ని నెలల, సంవత్సరం వరకు, 2 సంవత్సరాలు అనుకుంటా ఆమె కలవరంతో ఉంది. సేవకుడు అలా చెప్పాడు. వాక్యం యొక్క గ్రహింపు ఉంది కనుక సేవకుడికి. హల్లెలూయా. వాక్యం యొక్క లోతులు, వెడల్పు, పొడవు అంత తెలుసు కాబట్టి సేవకుడికి స్పష్టంగా చెప్పగలుగుతాడు. అందరు సేవకులు కాదు. మళ్ళా ఇలాగ నీ సందేహం ఏదున్నా నువ్వు చెప్పుకోవడానికి వెనుక ఆడకూడదు. ఈరోజు చెప్పుకోలేక చాలామంది మోసపోతున్నారు. వాడిని ఇప్పుడు వెళ్ళి ఎన్ని రకాలుగా చెప్పినా ఇటు వాక్యం అర్థం కాదు, అక్కడ సైతాను ఒత్తిడి శోధన బలంగా చేస్తుంది. అప్పుడు నన్నేం నమ్ముతారు? నీకెప్పుడు సందేహం వచ్చిందో అప్పుడు ఎంబడే ఫోన్ ద్వారానో లేకపోతే నువ్వు సేవకుని దర్శించో చెప్పడం అనేది ఖచ్చితంగా చేయాలి. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నా తెలుసా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాల్సి ఉంది కనుక. హల్లెలూయా. అంతవరకు నీ విశ్వాసం కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత నీ మీద ఉంది కనుక విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతావు మధ్యలోనే అని నేను విషయం చెప్పవలసి వస్తుంది. కొందరు మా బాబాయే కదా, మా అన్నయ్యనే కదా, మా బావగారే కదా, మా తమ్ముడే కదా, వినకపోతే ఎట్లా అని ఆలోచించి వింటారు అన్నట్టు. ఈ విషయాలు నువ్వు చూడకూడదు. వాడు నీ బాబాయ్ కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, నీ అన్నయ్య కావచ్చు, నీ కుటుంబ వ్యక్తి కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, చాలా దగ్గరున్న వ్యక్తి కావచ్చు. అతడు చెప్తున్న ఆ మాటల్లో అంతరార్థం ఏదో గుర్తించాలి నువ్వు. హల్లెలూయా. అప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, వాళ్ళు చెప్పింది అబద్ధం. అలాంటప్పుడు వారిని ముఖం చూడకూడదు. వీడు నావుడా వేరోడని చూడకూడదు. ఈ వ్యక్తి నాకు దగ్గర వ్యక్తి, నాకు దూరం వ్యక్తి అని ఆలోచన చేయకూడదు. చేస్తేవా నెక్స్ట్ నువ్వు మోసపోవడం మాత్రం వాస్తవ విషయం. అందుకే పౌలు అంటున్నాడు, విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం ఉండడం వేరు, భక్తి ఉండడం వేరు. భక్తి ఉంటే నీకు ప్రయోజనం లేదు. నీకు విశ్వాసం ఉండాలి వాక్యం పైన.
ఆ వాక్యం ఏ వాక్యం విశ్వాసం కలిగిందో, ఏ వాక్యం నేను ప్రభురాజ్యం చేర్చడానికి సిద్ధంగా ఉందో, ఏ వాక్యం నేను ప్రత్యేకపరుస్తుందో, ఏ వాక్యం నేను పరిశుద్ధపరుస్తుందో, ఈ వాక్యం గురించిన ప్రత్యక్షత నీ హృదయంలో ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మేము ప్రకటించు వాక్యం విశ్వాస వాక్యం. హల్లెలూయా. అంటే వారి వాక్యంలో విశ్వాసం ఉంది. విశ్వాసం ఏంటిది? కనబడింది ఉందని రుజువుపరిచేది విశ్వాసం. అంటే నిత్య రాజ్యం గురించిన మాటలు వారు చెప్తున్నారు. వారు ఏ వాక్యము చెప్పినా ఆ వాక్యములో గూఢమైన సంగతి ఏంటి తెలుసా? కనబడింది ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ నిత్యత్వం దాగి ఉంది ఆ విశ్వాస వాక్యములో. కనబడిన విషయాలను కూడా దాగి ఉంది విశ్వాస వాక్యంలో. ఏ విధంగా నువ్వు విశ్వాసం ఉంచాలి? కనబడుతున్న వాటి గురించి చెప్తున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, కనబడుతున్న వాటి గురించి స్థాపించడానికి ప్రయత్నిస్తున్న ఏ సేవకుడినే కావచ్చు, వారెవరు తెలుసా? భూ సంబంధమైన వారు, భూ సంబంధమైన వాటిపైన మనసుంచేవారు. వీరు క్రీస్తు సేవకులు కారు. విశ్వాసం నిరీక్షణ పుట్టించే బోధ చేస్తున్న ప్రతి దైవజనుడు అతని బోధలు మొత్తం ఇదే ఉండాలి. ఇది సగం, ఈ సంబంధ విషయాలు సగం, పర సంబంధమైన బోధలు కొన్ని, ఈ లోక సంబంధ మాటలు కొన్ని కలిపి వాడు సేవకుడు కాదు. వాడు పైనుండి వచ్చిన దేవుని దాసులు కాదు. గుర్తించాలి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తుంది తెలుసా? ఈ ఆఖరి దినముల్లో సైతాను అనేకులను మోసపరుస్తుంది. మొత్తం దేవుని పరిచర్యను నాశనం చేయాలని చూస్తుంది. సువార్త పరిచర్య ముందుకు సాగకుండా ఆటంకపరచాలని చూస్తుంది సైతాను. ఇది గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉపదేశం లేని సంఘం దగ్గర ఏం చేస్తుంది సైతాను? అది కూడా గుర్తుపట్టాలి. అక్కడ జనాలను పోగు చేయడంలో, పంపించడం సైతాను బాగా చురుకుగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు, అక్కడికి వెళ్ళినా నాకేం బాధ లేదు, ఆ సేవకుడు ఎవరో నాకు తెలుసు, అతను లోకం వైపు చూస్తున్న వ్యక్తి, లౌకికాత్మ కలిగిన వాడు, పైన వాటి గురించి ఏమాత్రం చెప్పడు, చూసిన వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యం ఇవ్వడు, అన్ని భూసమని వాటి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒకవేళ మొత్తం ఇవ్వకపోయినా సగం ఇస్తాడు, సగం పరసంబంధమైన చేసి చెప్తాడు. ఇందులో కూడా మోసం ఉంది. మళ్ళా ఇలాంటి వారి దగ్గర వాకింగ్ కూడా సందేహాలు సైతం తీసుకొని రాడు. ఎందుకు రాడు? ఇలాంటి తీసుకొని ఎందుకు రాడు అంటే అక్కడ తీసుకొచ్చిన ప్రయోజనం లేదు కదా, అక్కడ తీసుకోవాల్సిన అవసరత కూడా లేదు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో మనం ఆత్మల మెలకువ కలిగి, విశ్వాస నిరీక్షణలు కలిగి, సంఘ దర్శనం, వాక్యం దర్శనం, క్రీస్తు యొక్క శిలువ సువార్త యొక్క దర్శనం కలిగిన వారమై మన విశ్వాసాన్ని కొనసాగించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి దినముల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి మనం చాలా పోరాటం చేయవలసి ఉంది. ఎందుకంటే సైతాన్ యొక్క శోధన అది మీరు రుచి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఒకవేళ రుచి చూడకపోతే దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ పోరాటం చేయవలసి వస్తుంది. పోరాటం చేయకపోతే మన విశ్వాసానికి చాలా ప్రమాదం ఉంది. అందుకే ఆనాడు అపోస్తలులు విశ్వాసాన్ని దృఢపరచడానికి సంఘములో ఏ విశ్వాసం ద్వారా వచ్చారో, వాళ్ళు ఏ విశ్వాస బోధలు విన్నారో ఆ వాక్యం పైన వారు స్థిరులై ఉండడానికి కొరకు, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించడానికి అనేకులను వారు ప్రేరేపించారు. శోధన ఎలా ఉంటుందో సంఘములకు అర్థం చేపించారు. అదే సమయంలో అబద్ధం ఉంది, సత్యం ఉంది అంటే అబద్ధం కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. సత్య సంఘం ఉందంటే అబద్ధ సంఘం కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. సత్యమైన సేవకుడు, నీతి పరిచారకుడు అంటే
నీతి పరిచారకుని వేషం వేసుకున్న అబద్ధ పరిచారకులు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ అంటే దుష్టాత్మ, లౌకికాత్మ, మానవాత్మ కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో ఆత్మ వివేచన కలిగి నిజమైన సంఘం ఏంటో, నిజమైన పరిచర్య ఏంటో, పరిచారకులు ఎలా ఉంటారో మనం పరీక్షించుకొని మనము నమ్మకంగా నిలకడగా నిలబడ్డ ఎడల దేవుడు తప్పకుండా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎక్కడ ఏ పరిస్థితులు కూడా నువ్వు మోసపోవద్దు. ఎవరి దగ్గర కూడా నువ్వు మొఖం చూడకూడదు. ఈ బోధలు నువ్వు నిలకడగా ఉండాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలని యూదా తన పత్రిక రాస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశం కొరకు నువ్వు ప్రత్యేకంగా నిలబడాలి. సంఘం ఏది పడితే సంఘం అనుకుని నువ్వు భ్రమపడకూడదు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. సంఘ దర్శనం మీద నువ్వు ఖచ్చితంగా పొందుకొని ఉండాలి. నిజమైన వాక్య దర్శనం ఏంటో, వాక్యమేంటో నువ్వు గ్రహించి ఉండాలి. దీని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ ప్రార్థన నీకు వినబడి కాదు, పక్క వారికి వినబడేటట్టు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. ప్రభువునికి మహిమ, ప్రభువునికి మహిమ, ప్రభువునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అందరికీ లేదని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. విశ్వాసం అందరికీ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని వాక్యం సెలవిస్తున్నాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు నీవెవరివి? నీ విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకో. నానా విధమైన శోధనలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నిజమైన సంఘం ఏంటో, నిజమైన శరీరం ఏంటో, నిజమైన ఆత్మ ఏంటో, నిజమైన వాక్యం ఏంటో, నిజమైన నిరీక్షణ ఏంటో, నిజమైన విశ్వాసం ఏంటో ఇది నువ్వు గుర్తించవలసి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎఫెసీయులో ఉన్న సంఘం కలవరంతో ఉన్నప్పుడు విశ్వాసం ఒక్కటే, శరీరం ఒక్కటే, ప్రభు ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒకటే, మన తండ్రిని దేవుడు ఒకడని పౌలు గారు ఆ పత్రికలు ఘంటపదంగా చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సంఘానికి ఈ విషయం తెలియపరచాలి? పౌలుకు తెలుసు సంఘం మోసపోయిందంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమవుతుందని. చెవులు గలవారు వినుడుగాక ఈ వాక్యం. ఎవరు సత్యం కొరకు ఆసక్తి కలిగి, ప్రత్యేకత కొరకు, ఉపదేశం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారో వారిలో హృదయంలో ఈ వాక్యం ప్రకాశించబడును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.